ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడు సూక్తి ఏంటంటే ముఖ్యంగా మూడు విషయాల్లో తృప్తి చాలా అవసరం అంటండి. అంటే అసలు ఏ విషయంలోనో తృప్తిగా ఉంటాం అనేది ఆ జీవితం సాఫీగా ఎడుతుంది. కాకపోతే మనకు శాస్త్రంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మూడు విషయాల్లో తప్పకుండా తృప్తి పడాలి అని చెప్పారు. ఏమిటా మూడు విషయాలు అనేది మీకు వివరించే ముందుగా మరి ఈనాటి పంచాంగం నేటి పంచాంగం చూసినట్లయితే 2025 సంవత్సరం జూలై నెల 6వ తేదీ అండి. మరి ఆదివారము. తెలుగు లెక్క ప్రకారం చూసినట్లయితే చాంద్రమానము, విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుద్ధ ఏకాదశి అండి. ఇది రాత్రి మీకు 8:47 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 10:08 వరకు ఉంది. వర్జం రాత్రి మీకు 3:59 నుంచి 5 గంటల వరకు ఉంది. కాబట్టి ఇది కూడా మనకి వర్జం ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చూసినట్లయితే దుర్ముహూర్తము సాయంకాలం 4:30 నుంచి 5:30 దాకా ఉంది ఆదివారం. కాబట్టి ఈ టైంలో మనం ఏ విషయాలు చేయటం మంచిది కాదు. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ ఏకాదశి నాడు మన జగన్నాథరథం మన జరిగింది కదండి, రథోత్సవం విధి నాడు. అది 9 రోజులు గుండూచ అనేటువంటి చోట దాన్ని 9 రోజులు అలా ఉంచి ఈ రోజున బయలుదేరి మళ్ళీ దేవాలయం దగ్గరికి వస్తుంది. రేపు దానికి స్వర్ణాలంకారం, ఏకాదశి నాడు స్వర్ణాలంకారం చేసి ద్వాదశి నాడు దేవాలయ ప్రవేశం చేస్తారండి. ఇది ఈ ఏకాదశి ప్రత్యేకమైనటువంటిది. దీన్ని తొలి ఏకాదశి కూడా అంటారండి. అంటే ఏంటంటే ప్రత్యేకంగా నుండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇది శూన్యవాసం కాబట్టి దీంట్లో కనీసం ఈ రోజునైనా ఉపవాసం అది ఉండి భగవద్ధ్యానం చేసి ఆ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు అవి చదువుకుంటే మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆదివారం కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇక మరి చూసినట్లయితే మీకు ఈ దీంట్లో నుండి మీకు 3 విషయాల్లో అని చెప్పాను కదండి. ఏమిటా 3 విషయాలు అన్నట్లయితే ఏమంటే శ్లోకం ముందు చదువుతానండి. సంతోష త్రిషు కర్తవ్యం స్వదారే భోజనే ధనే. ఇది ఇక్కడ చెప్పండి. ఏమిటంటే మనం గనక ఈ 3 విషయాల్లో గనక సంతృప్తిగా ఉన్నట్లయితే మనకేం మిగులుతుందంటే సంతోషం మిగులుతుందండి. ఏవా 3 విషయాలంటేనండి, మొట్టమొదటి చెప్పింది స్వదారే, తన యొక్క భార్య తప్ప పెద్దవాళ్ళు చూస్తారండి, భార్య తప్ప పరస్త్రీలని తల్లుల్లాగా చూడాలి అని ప్రహ్లాదుడు భాగవతంలో వర్ణిస్తాడండి. కన్నుదోయికి అన్యకాంతల అడ్డంపైన మాతృభావన చేసి మరలువాడు అంటాడండి. అది అసలు ఆ ప్రహ్లాదుడి యొక్క లక్షణాన్ని చెబుతూ వివరిస్తాడు పోతన. అలాగే మనం కూడా పరస్త్రీ ఎంత అందంగా కనపడాలి, దాంట్లో అమ్మవారిని ఆ బాలా త్రిపుర సుందరిని చూడగలగాలండి. ఒక్క భార్య తప్ప పరస్త్రీలందరిలో కూడా అమ్మవారిని చూడగలగాలి, వాళ్ళ పాదాల వైపు చూసి నమస్కరించుకోవాలి. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం. అందువలన నువ్వు నీ సంతోషాన్ని తృప్తిని ఎక్కడ పొందాలి అంటే నీ భార్య స్వదారా అంటే ఏంటనమాట, నీ భార్య అయిందే నువ్వు సంతోషం. ఎందుకనంటే ధర్మార్థ కామమోక్షాల్లో నేను తోడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి చేపట్టినటువంటి ఆవిడండి. మరి వాళ్ళ రకరకాలు చూస్తున్నాం మనం వ్యవహారాలన్నీ కూడా. దానివల్ల చివరికి వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది, కానీ తాత్కాలిక ఆనందం ఏమో అది చెప్పలేమండి, క్షణికమైంది. ఆ తర్వాత జీవితం అంతా దుఃఖము, ఒక్కోసారి అయితే ప్రాణాల మీదకి కూడా వస్తుంది. ఇక రెండోది ఏంటంటే భోజనం అండి. భోజన విషయంలో కూడా తృప్తి పొందాలి. ఏమంటే భోజనే రెండోది అనమాట. ఎందుకని భోజన విషయంలో అన్నట్లయితే అమితంగా తింటే ఏమవుతుందంటే అనారోగ్యం.
మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఏదో మా మందులు వాడుకోవడం, ఇదంతా చేసి ఉన్న ఆరోగ్యాన్ని నడిచేది పాడైపోతుంది. కాబట్టి భార్య విషయంలోనూ భోజన విషయంలోనూ. మూడోది ఏంటంటేనండి ధన సంపద. ధన సంపాదన విషయంలో కూడా పురుషార్థాలు చెప్పారండి. ధర్మ మార్గంలోనే ధనాన్ని సంపాదించాలి, ధర్మ మార్గంలోనే కామాన్ని అనుభవించాలంటే భార్య ఎందు మాత్రమే సుఖపడాలి, ధర్మ మార్గంలోనే ధనాన్ని సంపాదించాలి. ఈ పనులు కనుక చేసినట్లయితే అతని జీవితం హాయిగా సుఖంగా పెడుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళండి చెప్పడం జరిగిందండి. ఇక్కడే ఇంకొకటి కూడా మళ్ళీ చెప్పారండి కింద శ్లోకంలోనే, అది కూడా మీకు మనవి చేస్తా. కృషి చేయవ నకర్తవ్యో దానే తపసి పాఠనే. వీటిలో తృప్తి పడాలి, ఈ మూడిట్లో తృప్తి పడకూడదుటండి. ఏమిటి ఆ మూడు విషయాలంటే, ఒకటి చెప్పాడండి, దానం చేశారు. అప్పుడు చేతిలో ఒక 100 రూపాయలు 10 రూపాయలు దానం చేద్దాం అనుకున్నాం, ఇంకో 10 రూపాయలు ఉంది, అది కూడా ఫోన్లో రేపు సంపాదించుకోవచ్చు. దానం అండి మనం వచ్చే జన్మకు దాచుకున్నట్టు బ్యాంకులో. అందువల్ల దానం చేసేటప్పుడు తృప్తి పడకూడదుట, చాలేని మనం అనుకోకూడదు. దానం చేసేటప్పుడు నా కర్తవ్య అంటే ఏంటి, తృప్తి అనేది పనికిరాదు అక్కడ. రెండోది ఏంటంటే తపస్సు చేసేటప్పుడు. తపస్సు అంటే ఏంటనమాట అంటే, ఎప్పుడో పూర్వం తపస్సు, ఇప్పుడు జపం చేస్తుంటాం, సంధ్యావం చేసి గాయత్రి జపం. దశ గాయత్రి అంటే 10 లెక్కెట్టుకొని లేచిపోవటమే. 100 కూడా చేయడండి, టైం ఉన్నా ఆదివారం అయినా చేయడు, బద్ధకం. ఆ టైము కూర్చొని పేపర్ చదువుకుంటాడు, ఇంక ఇతరత్ర వేస్ట్ చేస్తాడు తప్ప, అయ్యో ఈ జపం చేద్దాం. ఈ జపం ఎంత రక్షణ అండి గాయత్రి ఉపనయనమైన వాళ్ళకి. అంటే ఆ మంచి మీదకి మనసు వెళ్ళదు. అందుకని అక్కడ ఈ జపం చేసేటప్పుడు ఏం పనికిరాదట, తృప్తి పనికిరాదు అన్నాడు. దానం చేసేటప్పుడు పనికిరాదు, జపం చేసేటప్పుడు పనికిరాదు. ఇక మూడోది ఏంటంటే పాఠనం అంటే చదువు చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఎదుటి వాళ్ళకి మంచి విషయం చెప్తున్నాం, మరి టైం అయిపోయింది నాకు లేచిపోయింది అనకూడదండి. అది కాలేజీ సిస్టమ్, అలా బెల్ కొట్టంగానే ఆపేయటం. మరి పూర్వం గురుకులాల్లో అలా చెప్తే ఒక్కో రోజుని ఎంతసేపో ఆ గురువు గారు అలా ఆ పాఠం చెప్పారండి, ఇక చాలేని తృప్తి పడకూడదుటండి. ఈ విధంగా ఉండాలి అని పెద్దవాళ్ళు మరి సూక్తులు చెప్పడం జరిగింది. స్వస్తి.